స్టార్ట్ చేసి 6 నెలలు అవుతుందండి. ఈ 6 నెలల్లో మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందో లేదో, దీనికోసం మేము ఎంతగా కష్టపడుతున్నామో బిజినెస్కి సంబంధించి అన్ని విషయాల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో మీకు నచ్చడం మాత్రమే కాదండి, ఎంతో కొంత మోటివేషన్గా కూడా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. 2025 మార్చ్ నెలలో ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్ అండి. అసలు ఆన్లైన్ బిజినెస్ గురించి కొంచెం కూడా ఏమీ తెలీదు. ఏమీ తెలియకుండానే ఎలా స్టార్ట్ చేసామంటే, నా ఫ్రెండ్ పద్మకి ఇచ్చిన సలహా మేరకు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. స్టార్ట్ చేసిన కొత్తలో మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ఎలా తయారు చేస్తామో ఒక వీడియో చేశానండి. అప్పటికి ఫోన్ నెంబర్ పబ్లిష్ చేయలేదు. ఆ వీడియోలో చాలామంది ఫోన్ నెంబర్ ఇచ్చుంటే బాగుండేదని కామెంట్స్లో అడిగారు. అందుకని నెక్స్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ కూడా పబ్లిష్ చేశాను. ఫోన్ నెంబర్ పబ్లిక్ అయ్యేసరికి వరుసగా ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తూనే ఉండేవి. అప్పటికి మాకు ప్యాకింగ్ కవర్స్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలో, పార్సిల్ చేసే కార్డ్బోర్డ్స్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలో ఏమీ తెలియదు. కనీసం పార్సిల్ కొరియర్ చేయాలంటే కొరియర్ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదండి. ఇవన్నీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు కంటే స్టార్ట్ చేసిన తర్వాతే తెలుసుకున్నాము. ఈలోగా మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు నా వీడియోస్ చూసి ఆన్లైన్లో కాకుండా ఇలా ఆఫ్లైన్లో కూడా ఇంటికి వచ్చి ప్రోడక్ట్స్ తీసుకెళ్లేవాళ్ళు. మా ఊరు పిఠాపురం పక్కన ఉన్న చిన్న పల్లెటూరండి. కాకినాడకి, సామర్లకోటకి, పిఠాపురంకి దగ్గరలో మా ఊరు ఉంటుందండి. ఈ ఊర్లకి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఆఫ్లైన్లో తీసుకువెళ్తున్నారు. మా ఊరికి దగ్గరగా ఉండేవాళ్ళు అయితే ముందుగానే కాల్ చేసి ప్రోడక్ట్స్ రెడీగా ఉంచమని చెప్తారు. వాళ్ళు వచ్చేసరికి నేను వాళ్ళు అడిగిన ప్రోడక్ట్స్ రెడీగా ఉంచుతాను. కొంతమంది ఏమో సడన్గానే వస్తారు. అలా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్యాక్ చేసేస్తానండి. ఇలా నా దగ్గర స్కూల్ టీచర్స్, గ్రామ సచివాలయంలో వర్క్ చేసే ఎంప్లాయీస్, బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే వర్కింగ్ ఉమెన్స్, హెల్తీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఆఫ్లైన్లో కూడా ప్రోడక్ట్స్ తీసుకువెళ్తూ ఉంటారండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా చిన్న బిజినెస్ అండి, కానీ సక్సెస్ మాత్రం చాలా పెద్దది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో నమ్మకాన్ని సంపాదించడం అంతకంటే కష్టం. ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నాను కాబట్టే సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కష్టం లేకుండా ఇదంతా జరగదు కాబట్టి దీని వెనుక మా కష్టం చాలానే ఉందండి. ఈ బిజినెస్ మేము ముడి అటుకులు, గుమ్మడి వడియాలతో స్టార్ట్ చేసామండి. అంటే సమ్మర్లో స్టార్ట్ చేసాం కాబట్టి వడియాలతో పాటు చల్లమిరపకాయలు కూడా సేల్స్ చేసేవాళ్ళం. పచ్చళ్ళు, వడియాలు సీజన్లోనే సేల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కంటిన్యూగా బిజినెస్ ఉండేలా ఏం చేయాలి అని ఆలోచిస్తే ప్రీమిక్స్ పౌడర్స్ గురించి ఐడియా వచ్చింది. అలా సమ్మర్ అయిపోయిన తర్వాత చిరుధాన్యాలతో, మల్టీగ్రెయిన్ ఆటాతో పాటు అన్ని రకాల దోస పౌడర్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసాము. పసుపు, కారాలు అయితే ఆల్రెడీ ఫస్ట్ నుండే స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు కస్టమర్స్కి ఇచ్చిన అన్ని ప్రోడక్ట్స్ గురించి మంచి ఫీడ్బ్యాకే వచ్చిందండి. ఒక్క హనీ తప్ప. హనీ నేను ఊర్లోనే తీసుకున్నానండి. కాకపోతే హనీ హార్వెస్ట్ చేసే ట్రైబల్స్ హనీని ప్రాసెసింగ్ సరిగా చేయకపోవడం వల్ల ఏమో కానీ హనీ తేడాగా ఉందని మాత్రం రిమార్క్ వచ్చింది. అది కూడా ఈ మధ్యనేనండి. హనీ గురించి 2-3 కస్టమర్స్ చెప్పిన తర్వాత ప్రోడక్ట్స్లో హనీని స్కిప్ చేశానండి. అలానే హనీ మన ప్రోడక్ట్స్లో ఉండకుండా ఉండదు, కానీ మంచి క్వాలిటీ హనీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ 100% ప్యూర్ హనీ దొరకకపోతే మాత్రం కష్టమేనండి. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను యూట్యూబ్ ద్వారా ఈ సమాజానికి పరిచయం అయ్యాను. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక ప్రపంచానికి కూడా పరిచయం అయ్యాను. ఢిల్లీ నుండి గల్లీ వరకు, ఆంధ్ర నుండి అమెరికా వరకు, దేశ విదేశాలకు ప్రోడక్ట్స్ పంపించానండి. చిన్న స్థాయిలో ఉండి చదువు లేకపోయినా ఏదో చెయ్యాలని పోరాడుతున్నానని సానుభూతితో ఆర్డర్ పెట్టుకుంటున్నారో, లేదంటే జెన్యున్గా కష్టపడుతున్నానని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టుకుంటున్నారో ఏమో తెలియదు కానండి, ఇంత మంచిగా ఆదరిస్తారని నేను అసలు ఊహించలేదు. ఇక అమెరికాకి ఏ విధంగా పార్సిల్ పంపించానో చూడండి. అమెరికాకి ఫుడ్ ప్రోడక్ట్ పంపించాలంటే షిప్పింగ్ ఛార్జెస్ కేజీకి 3000 వరకు ఛార్జ్ చేస్తారండి. అంటే కేజీ పచ్చడి పంపించాలంటే పచ్చడి కాస్ట్ కాకుండా ఓన్లీ పచ్చడి పంపించడానికి 3000 అనమాట. ఎక్కువ పంపిస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగానే ఉంటాయండి. అంటే 10 కేజీల వరకు పంపిస్తే షిప్పింగ్ ఛార్జెస్ 8000 వరకు ఉంటుందండి. మనం పంపించే ప్రోడక్ట్ వాల్యూ కంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి. పైగా దేశం కాని దేశం కాబట్టి ఎయిర్లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువే ఉంటాయండి.
ఇక అమెరికాకి మనం ఫుడ్ ప్రోడక్ట్స్ కనుక పంపిస్తే ప్యాకింగ్లో ఫుడ్ తప్ప ఇంకేం ఉండకూడదండి. ఎగ్జాంపుల్, మన బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లోగోస్ కానీ, స్టిక్కర్స్ కానీ ఏమీ ఉండకూడదు. మన వాళ్ళకి మనం ఏం పంపించాలనుకుంటున్నామో అవి మాత్రమే ఇస్తే కొరియర్ సర్వీస్ వాళ్ళే ప్యాక్ చేసేసి వాళ్ళే పంపిస్తారు. నేను గరుడ వేగ సర్వీస్ నుంచి పంపించానండి. మీరు గమనిస్తే ప్యాకింగ్ మీద వాళ్ళ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఆ రోజు నాకు అమెరికా నుంచి 2 ఆర్డర్స్ వచ్చాయండి. అందులో ఫస్ట్ ఆర్డర్ ఇదేనండి. 2వ ఆర్డర్ తర్వాత రోజు పంపించాను. అయితే బాక్స్ వెయిట్ వచ్చేసరికి 10 కేజీల లోపు ఉండాలండి. 10 కేజీల కంటే 100 గ్రాములు ఎక్స్ట్రా ఉన్న ఛార్జెస్ పెరుగుతాయి. అందుకని 10 కేజీల లోపు ఉండేటట్టు పంపించాను. కస్టమర్ కూడా 10 కేజీల లోపు వచ్చేటట్టు పంపించమన్నారు. అయితే ఇండియాలో ఏ స్టేట్కి కొరియర్ చేయాలన్నా మా ఊరి పక్కనే ఉన్న పిఠాపురం నుండి కొరియర్ చేస్తానండి. మా ఊరికి పిఠాపురం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ప్రస్తుతం నేను డిటిడిసి ద్వారా పార్సిల్స్ కొరియర్ చేస్తున్నానండి. వేరే కంట్రీస్కి పంపించేవైతే మా ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ నుండి పంపిస్తున్నాను. ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి ప్రతి విషయాన్ని బిజినెస్ స్టార్ట్ చేసాకే తెలుసుకున్నానండి. ఛానల్కి సంబంధించి కానీ, ఆన్లైన్ బిజినెస్కి సంబంధించి కానీ నేరుగా దగ్గరుండి నన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. మా వారికి కూడా ఇలాంటివేవి తెలియదండి. నేను ఏది చెప్తే దాన్నే గుడ్డుగా ఫాలో అయిపోతారు తప్ప తనకి ఏమీ తెలీదు. మనకి ఏ విషయం గురించి అయినా తెలియనంతసేపు అది కష్టంగానే ఉంటుందండి. కానీ ఒక్కసారి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం ఎంతేనా అనిపిస్తుంది. మనకి ఎన్నెన్నో చేయాలని ఎన్నెన్నో డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఏది చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ముందడుగు వేయగలం. మొదట్లో నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఎంత కష్టపడ్డానో అలాగే బిజినెస్ గ్రోత్ అవ్వడానికి కూడా అంతే కష్టపడ్డాను. రోజు రోజుకి ఆర్డర్స్ ఎక్కువగా రావడంతో మా వారు బాగానే సపోర్ట్ చేస్తూ వస్తున్నారండి. ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకి పార్సిల్ పర్ఫెక్ట్గా ప్యాక్ చేయడం రావాలి. ప్యాకింగ్ సరిగా లేకపోతే ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా చేసినా ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేసిన 6 నెలల్లో మా వారు ప్యాకింగ్ చేయడంలో ప్రొఫెషనల్ అయిపోయారండి. కస్టమర్ 1/2 కేజీ నుంచి 50 కేజీల వరకు ఎంత ఆర్డర్ పెట్టుకున్నా చాలా నీట్గా ప్యాక్ చేస్తారు. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలంటూ పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు అంటుండేవారు. ఆ రావు గోపాలరావు గారి దయ వల్ల మా వారికి కళాపోషణ అయితే ఉందండి. అందుకే ఈ బిజినెస్ చేయగలుగుతున్నాను. ఈ రోజుల్లో సంసారం వృద్ధిలోకి రావాలంటే ఆడమగ ఇద్దరూ కష్టపడాలి. మా వారు బస్తాలు మోసుకునే సాధారణ కూలీనేనండి. రోజుకి 8 గంటలు ఫ్యాక్టరీలో పనిచేసి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇలా పార్సిల్స్ అన్నీ ప్యాక్ చేస్తారు. ప్రోడక్ట్స్ రెడీ చేయడం నా వంతు అయితే రెడీ అయిన స్టాక్ అంతా బయటకు పంపించడం మా వారి వంతు. ఎవరెవరికి ఏమేమి పంపించాలో దగ్గరుండి మా వారికి చెప్తే అవన్నీ మా వారు ప్యాక్ చేసేస్తారు. తర్వాత ప్యాకింగ్ అయిపోయాక కొరియర్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. ఆర్డర్స్ తీసుకోవడం, ట్రాకింగ్ పెట్టడం నేనే చూసుకుంటానండి. ఇక మన ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. నేను బిజినెస్కి వేరే ఫోను, వీడియోస్కి వేరే ఫోను వాడడం వల్ల కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ స్క్రీన్ మీద చూపించడం కుదరట్లేదండి. అంటే బిజినెస్కి వాడే ఫోన్ నుండి ఈ ఫోన్కి షేర్ చేసి ఎడిటింగ్లో మిక్స్ చేయాలంటే కొంత టైం స్పెండ్ చేయాలి. అందుకే మీకు సింపుల్గా మన ప్రోడక్ట్స్పై కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు తెలియాలి అంటే స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ పిక్ చూడండి. ఈ వీడియో చేసే ముందు రోజే కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోల్ పెట్టానండి. అందులో మన ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్కున్న ఒపీనియన్ ఏంటో 4 ఆప్షన్స్ ఇచ్చాను. 4 ఆప్షన్స్లో 60% పీపుల్ ప్రోడక్ట్స్ బాగున్నాయనే ఓట్ చేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చండి ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయో. నా ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా గొప్పలు చెప్పట్లేదండి. మీ కళ్ళారా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ యొక్క స్పెషల్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ లేని హెల్తీ ఫుడ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడే తయారు చేస్తూ ఉంటాను కాబట్టి స్టాక్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి. అలాగే ప్రోడక్ట్స్ తయారు చేసే విధానం కూడా చాలా హైజెనిక్గా ఉంటుందండి. కాబట్టి మీ ఇంట్లో మీరు చేసుకున్నట్టే ఉంటుందండి. ఇక రెగ్యులర్గా ఆర్డర్ పెట్టుకునే కస్టమర్స్ అయితే గ్రోసరీ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారండి. వారంలో ఒక్క బల్క్ ఆర్డర్ అయినా వస్తుందండి. బిజినెస్ స్టార్ట్ చేసిన నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కువ రెడీ చేసి పెట్టుకోవాలంటే భయం వేసేది, అవ్వకపోతే ఏం చేయాలని. కానీ నాకు ఇప్పుడు ఆ భయం ఏమీ లేదండి.
అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే తయారు చేసి పెట్టుకుంటున్నాను. అవన్నీ 1 మంత్ లోపే అయిపోతున్నాయి. ఎక్కువగా నా దగ్గర మిల్లెట్స్తో తయారు చేసే దోశ పౌడర్సే ఉంటాయండి. అలాగే బెల్లంతో తయారు చేసే స్నాక్స్, పసుపు, కారం, హెర్బల్ ఆయిల్ ఉంటుంది. త్వరలో హెన్నా పౌడర్, న్యాచురల్ షాంపూ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ ఆర్డర్ పెట్టుకునే చాలామంది ఇవి కూడా అడుగుతున్నారు. అందుకని అవి కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కామెంట్స్లో కొంతమంది వీటి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. కామెంట్స్లో వీటి రేట్లు మీకు చెప్పలేనండి. ఎందుకంటే వీటి కాస్ట్ మార్కెట్లో ఒక్కో టైంలో ఒక్కోలా మారిపోద్ది. మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి నా దగ్గర ప్రోడక్ట్స్ రేట్లు కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటానండి. ఒక ప్రోడక్ట్ వాల్యూ ఇప్పుడు 100 రూపీస్ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్లోనే 200 అయిపోవచ్చు. అందుకని కన్ఫామ్గా ఒక రేట్ అంటూ కామెంట్స్లో చెప్పలేనండి. మీకు కామెంట్స్లో చెప్పిన సమాధానం యూట్యూబ్లో ఎన్నాళ్ళైనా అది అలానే ఉంటుంది. కొత్తగా ఎవరైనా కామెంట్ చూసారనుకోండి, వాళ్ళు కూడా అదే కాస్ట్కి అడగొచ్చు. అప్పుడు దాని వాల్యూ పెరగచ్చు. దీని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఈ బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా సాగుతుందో అలానే ఉంటే చాలనుకుంటున్నానండి. ఇంతకంటే పెరిగితే చేసే ఓపిక కూడా లేదండి. అంటే నాకు మ్యాన్ పవర్ తక్కువండి. మా వారు, మా అత్తయ్య నేను చేసే పనిని నేను ఎంత ఇష్టంగా చేసుకుంటున్నానో అలాగే వాళ్ళు చేసే పనిని కూడా వాళ్ళు అంతే ఇష్టంగా చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని మానేసి బిజినెస్లోకి రావడం వాళ్ళకి ఇష్టం లేదండి. ఒకవేళ పని ఎక్కువ ఉన్న రోజు అయితే ఆ రోజు పని మానేసి తర్వాత రోజునైనా వెళ్ళిపోతారు. నేనైతే మంచి హెల్పర్ దొరికితే బాగుందని చాలా వెయిట్ చేస్తున్నానండి. కానీ నా సర్కిల్లో పనిని దైవంగా భావించే వాళ్ళు ఒకరు కనిపించట్లేదు. పనిని దైవంగా భావించే వాళ్ళు అయితే చేసే పనిని ఇష్టంతో చేస్తారు, శ్రద్ధతో చేస్తారు. ఒకవేళ వాళ్ళు అలా చేయలేదనుకోండి, ఆ ఎఫెక్ట్ మళ్ళీ నా మీదే పడుతుంది. చెప్పి చేయించుకునే దానికంటే చేసుకుంటేనే త్వరగా పని అయిపోతుందని ప్రస్తుతానికి ఇలా అయితే కంటిన్యూ చేస్తున్నానండి. అన్నింటికంటే ఈ వీడియోలో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఇంచుమించు ఎండలో ఆరబెట్టేవేనండి. అలా ఎండలో ఆరబెట్టడానికి మాకు సరైన సౌకర్యం లేదండి. అది మీకు కూడా తెలుసు. మా పక్క వీధిలో ఉన్న వేరే వాళ్ళ మేడ మీదకి వెళ్ళి అన్నీ అక్కడే ఆరేస్తాను. ఈ రోజుల్లో 10 రూపాయలు సంపాదించుకుంటుంటే సొంతోళ్లే చూసి తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చారు అంటే ఇదంతా వాళ్ళ వల్లేనండి. ఒకవేళ మేడ మీద ఆరబోసుకునే అవకాశం వాళ్ళు ఇవ్వకపోయి ఉంటే ఈ ఆన్లైన్ బిజినెస్ ఇంత దూరం వచ్చేది కాదండి. మొదట్లోనే ఆగిపోయి ఉండేది. మాకు ఇల్లు లేనప్పుడు అద్దెంట్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు మేము కూడా వాళ్ళు ఉండే వీధిలోనే ఉండేవాళ్ళం. అప్పుడు మాకు ఫ్రిడ్జ్ కూడా ఉండేది కాదండి. ఎప్పుడైనా పిండి కానీ పాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లోనే పెట్టుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఇల్లు లేదు, ఫ్రిడ్జ్ లేదు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఇవి రావడానికి మా పెళ్ళయ్యాక 10 సంవత్సరాలు పట్టిందండి. ఈ 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో జీవిత పాఠాలు, ఎన్నో కన్నీటి గాథలు అన్నింటినీ భరిస్తూ ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. కూటి కోసం కోటి విద్యలు అంటారు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరం రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాం. కొందరి రాకతో మన జీవితం చాలా మారిపోతుందండి. అలా మా వారి రాకతో నా జీవితం మారిపోయింది. మా వారు దొరకడం నేనెంత అదృష్టంగా ఫీల్ అవుతున్నానో అలాగే పద్మక్క లాంటి ఫ్రెండ్ నాకు పరిచయం అవడం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. చెప్పాలంటే పద్మకి ఇచ్చిన సలహా వల్లే నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. పద్మక్కకి ఈ వీడియో ద్వారా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఓకేనండి. ప్రోడక్ట్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి మా కష్టానికి తగ్గ ఫలితం ఫలించిందో లేదో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.